ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ బొమ్మిడాలు టమాటో కర్రీ. మన పొయ్యి పైన నేను కాల్చుకొని కట్ చేసి పెట్టాను. ఆనియన్స్ ఒక 5 to 6 ఆనియన్స్ తీసుకున్నాను. పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. మిర్చీలు ఒక 3 మిర్చీ తీసుకున్నాను. టమాటో ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. మనం చూపించబోయే సాజీరా ఆయిల్ చాలా హీట్ అయింది. మనకి వెంటనే మనం ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ టమాటోస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది. బొమ్మిడీలు వచ్చేసి నేను ఒక 6 బొమ్మిడీలు తీసుకున్నాను. బాగా కుక్ కావాలి మనకి. సో దానికోసం మనం సాల్ట్ వేసేద్దాం. బొమ్మిడి చేపల్ని వాటర్లో వేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కొని తీసి పెట్టుకుందాం. మనం ఆల్రెడీ ఛానల్లో బొమ్మిడి చేపల దోసకాయ, బొమ్మిడి పులుసు 2 ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. ఇదే వచ్చేసి 6 చేపలండి. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా మనము. ఆనియన్స్ అయ్యాయండి. ఇందులో మనం టేస్ట్ తగ్గంత పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆనియన్స్ ఆల్రెడీ వేయించిన బొమ్మిడి చేపలు ఉన్నాయి కదా, వేసాం కదా మనం. ఆయిల్లో కొద్దిసేపు మగ్గించాలి. చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఈరోజు కొంచెం ఆయిల్లో కారం పొడి మొత్తం చూడండి. ఎంత మంచి ఆయిల్లో కుక్ అవుతుంది కదా మన బొమ్మిడీలు. కారము చాలా బాగుంటుంది. నేను ఒక 1/4 కిలో ఆనియన్స్, 1/2 kg టమాటో తీసుకున్నాను. కట్ చేసుకున్నాను, చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. మనకి ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ పడుతుంది ఇందులో, ఎందుకంటే మనం కొంచెమే సాల్ట్ వేసాం కదా. కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. నేను టమాటోస్ కట్ చేసి పెట్టుకుని వేసేస్తున్నాను. ఈ టమాటో సూప్లోనే బొమ్మిడి చేపల్లోకి మళ్ళీ ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు పెట్టాలి కర్రీ. మీరు కావాలనుకుంటే కొంచెం మెంతం కూడా ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి ఆనియన్స్తో పాటు. క్వాంటిటీ తక్కువ ఉంటుంది, కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీనిపైన నేను మూత పెట్టేసి మగ్గిస్తున్నాను. ఒక 5 to 10 వేసుకోవచ్చు. చూడండి కర్రీ మగ్గుతుంది. ఇంకా మగ్గాలండి. ఇంకొక 5 minutes పడుతుంది దీనికి. ఆ గ్రేవీ అంతా అట్లా రిలీజ్ అయ్యి మళ్ళీ దగ్గరికి వచ్చేసి ఆయిల్ వస్తుంది అనమాట. అప్పుడు కర్రీ ఆఫ్ చేయాలి మనం. చూడండి టమాటో బొమ్మిడీల కర్రీ ఎంత మంచి గ్రేవీ వచ్చింది. ఆయిల్ రిలీజ్ అయింది. కర్రీ రెడీ అయిపోయింది. టమాటో కుక్ అయిపోయింది. టమాటా మగ్గిపోయి కర్రీ బాగా వచ్చింది. కరివేపాకు స్కిప్ అయింది యాక్చువల్లీ. కొంచెం గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది. ధనియా పౌడర్. చాలా సింపుల్ అండి. మనం ఒక 15 to 20 minutes లోపలే మనం ఈ వంట చేసుకోవచ్చు. ఇది మనకి అది చూసారా ఇంత దగ్గరికి అయింది కదా. టమాటోస్ మొత్తం మగ్గి, టమాటో కర్రీ ఎలా చేస్తాం మనం అలాగే, కాకపోతే అసలు వాటర్ వేయమన్నమాట మనము. బొమ్మిడీలు కూడా ఆ ఫ్లేవర్ ఇందులోకి వస్తుంది టమాటా కర్రీలోకి. మామూలు టమాటా కర్రీ కానీ బొమ్మిడి టమాటా కర్రీ చాలా బాగుంటుంది. బొమ్మిడీల స్మెల్ వస్తుంది కదా, దాంతో రుచి కూడా ఫ్లేవర్ కూడా చేంజ్ అయిపోతుంది. చాలా బాగుంటుంది అన్నమాట మనకి. ఆయిల్ ఇదండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి నాకు. చూడండి కర్రీ రెడీ అయిపోయింది కదా. నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.